దుష్టుల మార్గం ఎలాంటిదంటే బాగానే నడుస్తుంటారు, చర్చికి వస్తుంటారు, మందిరానికి వస్తుంటారు, ఆసక్తిగా ఉంటారు. కానీ వీళ్ళకి ఎక్కడి నుంచినో ఒక టెంప్టేషన్, ఎక్కడి నుంచినో చీకట్లో నడిస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఈ చెడు అలవాటైతే ఎలా ఉంటుంది అని వాళ్ళకు ఒక టెంప్టేషన్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ యథార్థ మార్గాలని విడిచిపెడతారు. అయితే మహాజ్ఞాని 29వ అధ్యాయం 6వ వచనంలో ఈ దుష్టుల యొక్క మార్గం గురించి ఏం చెప్తున్నారంటే, దుష్టుల మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోష గానములు చేయను. కాబట్టి దుష్టుని మార్గంలో బోనులు పెట్టారట. ఇది బాగానే ఉంటుంది దుష్టులకి. చీకటి త్రోవల్లో అంటే కొంతకాలం హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పోను చివరికి అక్కడ బోనులు పెట్టాడంటాడు మహాజ్ఞాని. ఈ మార్గం ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తప్పించుకోవాలి అన్నీ కూడా ఆయన చెప్పాడు. కాబట్టి దుష్టుల మార్గం, మనం ఈ భక్తి మార్గం వదిలిపెట్టి వెళితే జరిగేది ఏంటంటే ఏం లేదు, ఎక్కడో ఒక బోనులో ఇరుక్కోవటం, ఏదో ఒక సమస్యలో ఇరుక్కోవటం. అందుకనే ఆయన చెబుతున్నాడు 4:14లో, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువకము.